ఇప్పుడు పాకిస్తాన్ ఉంది దాంట్లో. ఓకే. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఓహో మేము పోయి డైరెక్ట్గా యూఎన్కి వెళ్తాము అని చెప్పేసి యూఎన్ సెక్రటరీ జనరల్ని పట్టుకుని డెఫినెట్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు అటాక్ అస్, వాళ్ళు అటాక్ చేయడానికి రీజన్ అంటున్నారు టెర్రరిజం అని. అది నిజం రీజన్ కాదు, అది పుట్టించిన రీజను. అందుకని మీరు కొంచెం కంట్రోల్ తీసుకుని ఆ పాత యూఎన్ రెజల్యూషన్స్ లేపు చేయాలి అది అని అడిగారు. పాత రెజల్యూషన్స్ అయితే నాట్ అప్లికబుల్ అని చెప్పి యూఎన్ఏ ఎప్పుడో ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితమే అంది, 10 సంవత్సరాల క్రితం అంది. సో దానికి మీనింగ్ లేదు. కానీ సెక్రటరీ జనరల్ ఏమని రాశాడు, బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ మస్ట్ ఎక్సర్సైజ్ రిస్ట్రెయింట్ అంటాడు. అంటే మీరు ఎక్కువ యాక్షన్ తీసుకోవద్దు, కంట్రోల్ చేసుకోండి సొంతానికి అని. ఈ 70 సంవత్సరాలు అట్లాగే అంటా ఉన్నారు కదా. పాకిస్తాన్ లాస్ట్ 1980 నుంచి టెర్రరిస్ట్ యాక్షన్ చేస్తుంది, దాని ముందర వార్స్ ఉన్నాయి. అంటే ఇండియా కూడా ఇది ముమ్మాటికి పాకిస్తాన్ నుంచి వచ్చిన చర్యనే, పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి వచ్చిన చర్యనే ప్రూవ్ చేయగలిగిందా యూఎన్లో? వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన మనకేం అవసరం అండి. అంటే వాళ్ళ మాటలు ఎట్లా చూడాలి? మిమ్మల్ని మీరు రెస్ట్రైన్ చేసుకోండి అని అంటే పాకిస్తాన్ దాడి చేసినా కూడా కంట్రోల్లో ఉండమని చెప్పి మీరేం చేయొద్దు, ఓకే డిప్లొమాటిక్గా టేబుల్ మీద వచ్చి మాట్లాడండి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా టీం పెట్టి నిజంగా ఇటు జరిగిందా లేదా కనుక్కోవటానికి. అది పఠాన్కోట్ ఎయిర్ బేస్లో వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అలో చేశారు, వాళ్ళు వచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇదంతా కథ అని చెప్పి వెళ్ళిపోయారు. మన 26/11 ఇన్సిడెంట్ అయినప్పుడు ఎన్ని డోజియర్స్ పంపించాం వాళ్ళకి, ప్రూఫ్లు, డోజియర్స్, కన్వర్సేషన్ రికార్డింగ్ అన్నీ పంపించాం. ఆ జడ్జ్ ఏమన్నాడు, ఇదంతా కథ తీసేయని. అట్లాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ పోయి వచ్చేసి ఇప్పటికి కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు, నిరాధారమైన ఆరోపణలు అని వారు అంటున్నారు. మాకు ఎవిడెన్స్ సరిగ్గా ఉంది, మనం కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ దేర్. అసలు ఎవిడెన్స్ లేకుండా ఉన్నట్లయితే వాళ్ళే అనేవారు కదా, భయం పడాల్సిన అవసరం ఏంటి. ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకి తెలుసు ఎవిడెన్స్ ఉందని. కొన్ని టెర్రరిస్ట్ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ తీశారు కదా, నాట్ నెసెసరీ ఓన్లీ దీస్ పీపుల్, కానీ వ్యాలీలో ఉన్న వాళ్ళే. అందుకని మీరు పంపిస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్స్, పారా కమాండోస్ని పంపించారు. ఆ ప్రూఫ్ ఉంది మన దగ్గర. సో మనకి ఇంకోళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ తఫా మీరు లక్ష్మణ్ రేఖ దాటారు, దాటిన తర్వాత మేము ఇంకా రెస్ట్రెయింట్ ఏమని పెట్టుకోము. యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటాము. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆల్రెడీ డిసైడెడ్ వాట్ టు డూ. దే హావ్ టోల్డ్ ద ఆర్మీ గో అహెడ్. ఎందుకంటే పొలిటీషియన్స్ వచ్చి రూల్ చేయరు కదా, ఆర్మీ యాక్షన్ తీసుకోవాలంటే. సార్ బిఫోర్ వి ప్రొసీడ్, ఒకసారి బీహార్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాట ఏమన్నారంటే చాలా క్లియర్గా, వి డోంట్ వాంట్ టు లివ్ ఎనీవర్. అంటే ఎక్కడి వరకు వెళ్ళినా కూడా టెర్రరిజాన్ని అంతమొందించడమే మా లక్ష్యంగా ఉంది, కాబట్టి మేము ఎక్కడి దాకైనా వెళ్ళి సరే వాళ్ళని పనిష్ చేస్తామనేటువంటి ఒక సీరియస్ వార్నింగ్ని అన్ని దేశాలకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో సంభాషిస్తూ మాట్లాడారు ఆయన. ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయలేదు. గతంలో ఎన్నడూ కూడా ఇంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వలేదు, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడలేదు ఆయన. గతంలో మీరు గమనిస్తే కనుక బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ అంతవరకు కూడా ఇటువంటి ఒక సర్జికల్ స్ట్రైక్ అనేది ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్ ఈ స్థాయిలో చేస్తారని దేశాన్ని, ఏకంగా పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించారు ఆయన. ఎవరు ఊహించలేదు. రాత్రి ఒక్కసారిగా తన అగ్రెసివ్నెస్ తోని ముందుకెళ్ళిపోయి, మీరు గమనించండి, మోదీపై నమ్మకం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోదీ మోస్ట్లీ ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే హ్యూమనిటేరియన్ ఎమోషన్స్తో ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు. సో చాలా క్లియర్గా పబ్లిక్ ఆశించే దాన్ని ఎప్పుడు కూడా నిరాశపరిచారు ఆయన. ప్రస్తుతం భారతదేశం మొత్తం కోరుకుంటుంది ఒకటే, ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే పాకిస్తాన్కి అంత తగ్గట్టుగా బుద్ధి చెప్పాల్సిందే. మరోసారి భారత్ పేరెత్తేనే పాకిస్తాన్ వణికిపోవాల్సిందే. భారత్ పైన, భారత ఆర్మీ పైన దాడి చేయాలంటే భయపడిపోవాల్సిందే. ఇటువంటి విషయాలు భారత ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు. సో ఎప్పుడు కూడా ఆయన గతంలో కూడా మీరు చూసారు, ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలపైన నిరాశపరచలేదు. ఇప్పుడు కూడా అటువంటి జరగబోతోంది. సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందా, ఏం జరుగుతుందని మనం ఇప్పుడే ముందుగా ఊహించలేం. కానీ మీరు గమనించండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. సో మేజర్ గారు మాట్లాడుతున్నట్టుగా ఫ్రీ హ్యాండ్ అని అంటే ఎండ్ టు ఎండ్, మీరు ఎర్త్ నుంచి ఎండ్ టు ఎండ్ ఎక్కడి వరకు వెళ్ళినా పర్వాలేదు, కానీ మీ లక్ష్యం ఒకటే, టెర్రరిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళండి, మీకు అన్ని రకాలుగా ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని చెప్పుకొచ్చారు. సో మోదీ మాట్లాడిన మాటలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఈసారి ఫ్రెడీ మోడీ మాట్లాడిన మాటలను ఒకసారి మీరు ప్లే చేసే ప్రయత్నం చేయండి. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. Today, from the soil of Bihar,
I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్. ఇది మోడీ చెప్తున్న మాట. అంటే ఎక్కడున్నా కూడా వదిలే ప్రసక్తే లేరు. అందరినీ గమనిస్తున్నాము, అందరినీ మేము ఆచూకీ తెలుసుకుంటాం, వారిని పనిష్ చేస్తామని మోదీ చెప్తున్న మాటలు. సో దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే చాలా క్లియర్గా ఫర్ ది ఫస్ట్ టైం ఇంత అగ్రెసివ్గా మాట్లాడిన మాటలు చూసాం. నాకు తెలిసి బిఫోర్ నేను పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్ సంబంధించి ఆయన గతంలో ఎప్పుడు కూడా చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈయన వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇండియన్ జెట్స్ రిట్రీట్ ఇన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆఫ్టర్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్విఫ్ట్ రెస్పాన్స్ ఏపీపీ. ఇది ఎవరు అంటే, ఇది వెబ్సైట్ అంతా కూడా ARY అని పాకిస్తాన్ వెబ్సైట్లో వచ్చిన వార్త ఇది. అంటే LOC వెంట భారత్కు సంబంధించినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంటే వాళ్ళు ఎంత వణుకుండి ఉంటుంది, వాళ్ళ ఎంత భయం మొదలై ఉంటుంది. ఈ వార్తలు బహుశా అక్కడి మంత్రి గమనించి ఉంటాడు. అందుకే 24 గంటల నుంచి 36 గంటలు దాడి చేశారని చెప్పుంటాడు. ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ కూడా అక్కడ వచ్చినటువంటి పాకిస్తాన్ మీడియా కథనాల పరంగా బ్రేకింగ్ న్యూస్ ఇది. చాలా మీడియా కథనాలకు కూడా పాకిస్తాన్ మీడియా కథనాలకు కూడా ఇదే వార్తలు వస్తున్నాయి. యాజ్ పర్ జియో న్యూస్ పరంగా కానివ్వండి, యారీ కానివ్వండి, ఇంకా చాలా మీడియా సంస్థలు ఉన్నాయి. దానిలో ఒకసారి మీరు వార్త గమనించండి. ఇండియన్ ఫైటర్ జెట్స్ patrolling above occupied Kashmir were forced to flee after the Pakistan Air Force స్క్రాంబిల్డ్ జెట్స్. అంటే దీని అర్థం ఏంటంటే 4 యుద్ధ రఫేల్ విమానాలు LOC వెంట ఉన్నాయని చెప్పి పాకిస్తాన్లో చర్చ జరుగుతోంది, పాకిస్తాన్ ప్రజల్లో చర్చ జరుగుతోంది, పాకిస్తాన్ ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి భారత్ సిద్ధమైపోయింది. అందు నేపథ్యంలో LOC వెంట జనరల్గా LOC వెంట యుద్ధ రాఫెల్ విమానాలు ఎప్పటికీ ఉంటాయని మనం చెప్పలేము. ఏంటంటే ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే కొన్ని సందర్భాల్లో అక్కడికి లాంచ్ చేసి వాటిని వినియోగించే అవకాశం ఉంటుంది. ఇందాక మేజర్గా చెప్తా, అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి కూడా కొన్ని యుద్ధ విన్యాసాలు చేసేందుకు కొన్ని సామాగ్రి చేరుకుంది. యుద్ధ విన్యాసాలు చేసేందుకు వైమానిక దళాలు అక్కడికి చేరుకున్నాయి. అది చూసిన తర్వాత భారత్ ఏమైనా తక్కువ తిందా, భారత్ ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చుందా? LOC వెంట ఇప్పటికే 30 దాడి అటువైపు పాకిస్తాన్ నుంచి చేస్తుండగా, అటు విన్యాసాలు చేస్తుండగా, పాకిస్తాన్ నుంచి మరోవైపు కవింపు చర్యలు, కావాలని రెచ్చగొట్టే చర్యలు జరుగుతుండగా ఎందుకు భారత్ ఊరుకుంటుంది? సో భారత్ కూడా మీరు సర్కస్ చేస్తున్నారేమో, కానీ ఇక్కడ గర్జించే సింహం వచ్చిందన్న చందంగా 4 ఇద్దరు రఫేల్ విమానాలు దించేసి వాళ్ళు ఒక భయం కాదు వణుకు పుట్టించింది. సో ఇటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇక్కడ కనిపించేదంతా కూడా పాకిస్తాన్ మీడియా సంస్థలు వచ్చినటువంటి వార్తా కథనాలు, అక్కడి బ్రేకింగ్స్, అక్కడి వెబ్సైట్ రాసినటువంటి వార్తా కథనాలు, చాలా పెద్ద వెబ్సైట్లో కూడా వార్తలు ప్రచురణలో ఉన్నాయి. LOC వెంట 4 యుద్ధ రఫేల్ విమానాలు ఉన్నాయనగానే పాకిస్తాన్లో ఒక వణుకు స్టార్ట్ అయింది. పాకిస్తాన్లో ఒక రకంగా చెప్పాలంటే ఇక బయటకు వచ్చే ప్రసక్తి కూడా లేదు. ఇప్పటికే చాలామంది పాక్ ఆర్మీ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. చాలామంది మెయిన్ ఆఫీసర్స్, ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ వెళ్ళిపోయారని ప్రచారం జరుగుతుంది కదా. ఇది చూసిన తర్వాత బహుశా ఇక పాక్ ఆర్మీ బయటికి రాకపోవచ్చు, మాకు యుద్ధం వద్దు ఏమొద్దు, ఇక మేము పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోతున్నామని కూడా చెప్పొచ్చు. అటువంటి ఒక బెంబేలెత్తేటువంటి విషయం ఇదంతా. అటువంటి సినారియో ఇప్పుడు ఒక LOC వెంట కొనసాగుతుంది. ఇప్పుడు LOC వెంట ఉంది కదా, రేపటి రోజున ఇప్పటికే ఈ రోజు ఇండో పాక్ బార్డర్ వెంట కొన్ని కాల్పులు జరిపిందనేది వస్తున్న వార్తలు. ఇది కనుక కొనసాగితే, ఇది ఇంకా కనుక పాకిస్తాన్ ఈ రకంగానే కవింపు చర్య కనుక పాల్పడితే, అక్కడ కూడా యుద్ధ రఫేల్ విమానాలు దించి అక్కడ కూడా పాకిస్తాన్ని ఒక్కసారిగా ముచ్చోట్లు పట్టించే అవకాశం కూడా ఉంది. సో మీరేం చెప్తారు సార్? అంటే యుద్ధ రఫేల్ విమానాలకు సంబంధించిన అంశంలో పాకిస్తాన్ మీడియాలో చర్చలు వస్తున్నాయి, అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుందని. అంటే దీని సినారియో ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ ఏంటి? మనోజ్ గారు, పాకిస్తానీ పాపులేషన్ ఉంది కదా, వాళ్ళకి మేము దడుస్తున్నాము, వాళ్ళు వచ్చారు అని చెప్తే ఆర్మీనే తోలేస్తారు. అందుకని వాళ్ళకి కొంచెం చెప్పడానికి మేము బ్రేవరీ చూపెడుతున్నాం, మేము వెళ్ళాము, అందుకని రఫాల్స్ వెళ్ళిపోయినాయి అని, ఇవన్నీ కథలు.
అంటే అక్కడ ప్రజల బిలీఫ్ని పొందడం కోసం ప్రయత్నాలు ఇవన్నీ. కానీ ప్రజల బిలీఫ్ ప్రస్తుతం ఏంటి, కొంతమంది లెటర్స్ పంపిస్తున్నారు, వాట్సాప్లో ప్రైమ్ మినిస్టర్ మోడీకి రిక్వెస్ట్ లాగా పెడుతున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు కొడతారండి, మేమంతా ఇన్నోసెంట్ పీపుల్, ఆ ఆర్మీని వాళ్ళని మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి లెటర్స్ మీరు అంటున్నట్టు?